మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్నాక్స్ చూడబోతున్నాం. అదేంటంటే వెజ్ మైసూర్ బోండా. మరి మైసూర్ బోండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వెజ్ మైసూర్ బోండా రాజు గారు. అవునండి. సో చాలా మందికి టిఫిన్స్ లో మైసూర్ బోండా బాగా నచ్చుతుంది. అవును. కాకపోతే మైసూర్ బోండా ఎప్పుడు మనకి ప్లెయిన్ గానే ఉంటుంది కదా. ఎస్ అండి. సో ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసి చేస్తారా? మనకి నచ్చిన వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. సో మామూలుగా రెగ్యులర్ మనం తీసుకున్నట్టే చట్నీతో కానీ సాంబార్తో కానీ తీసుకోవచ్చు. సో అక్కడక్కడ మనకు ఆ వెజిటబుల్స్ తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి వెజ్ మైసూర్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ మైసూర్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు. రాజుగారు మైసూర్ బోండా మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై కాబట్టి. సో ఆయిల్ ఇస్తారా? సో సఫలా ఎడిబుల్ ఆయిల్. సో ఇది మనం డీప్ ఫ్రైకి వాడుతున్నాం కదండి. సో మామూలుగా మనం కర్రీస్ చేసుకున్నా ఏ వంటలు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అంటే కొంచెం లైట్ గా ఉండి డీప్ ఫ్రై అయితే లైట్ గా తక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఓకే ఓకే అండి. ఓకే. సో ఆయిల్ వేసి చేసుకున్నాం అండి. ఓకే. సో స్టవ్ ఆన్ చేసేసి ఇది వేడి అవుతుంటుంది. సో దీనికోసం ఏంటంటే మనం మైసూర్ బోండా చేసుకోవడానికి ఒక పూట ముందుగా మనం పిండి నానబెట్టి పెట్టేసుకోవాలి. సో దీని కొరకు మైదా, పెరుగు, ఉప్పు, వంట సోడా. సో ఈ 4ని కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలిపేసి కొంచెం ఇలా జారుడుగా ఉండాలి. ఓకే. సో ఇది మనం బాగా కలిపేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనకు బాగా ఫర్మెంట్ అవుతుందండి. ఓకే. సో ఇది మనం రెగ్యులర్గా చేసుకునే మైసూర్ బోండా. ఇది పిండి అక్కడ వరకు ప్లెయిన్ గా. ఎస్ అండి. సో దీంట్లోనే మనం వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో దీంట్లో క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్, చాలా పల్చగా కట్ చేసుకుంటే బాగుంటుంది, సన్నగా తరిగిన క్యాప్సికం, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఓకే. సో బేసిక్ గా మైసూర్ బోండాకి అంతా పిండి వల్లే ఉంటుంది కదా టేస్ట్ మనకి. ఎస్ అండి. అది చక్కగా ఫర్మెంట్ అయ్యి అన్ని కరెక్ట్ రేషియోస్ లో మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ మనం బయట కూడా తినేటప్పుడు ఎప్పుడైనా కొన్ని చోట్ల చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్ని చోట్ల ఏమో కొద్దిగా పిండి ఏదో గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అదంతా మనకు ఆ పిండి వల్ల. కాకపోతే ఈ కొంచెం మైసూర్ బోండా అనేది కాస్త కష్టమైన టిఫినే కదా ప్రాసెస్ చేసుకోవడం అనేది. అందుకే చాలా మంది ఏంటంటే కొనుక్కుంటారు, తింటారు. ఎందుకంటే ఆ పఫినెస్ రాదనో వాట్ ఎవర్ రీజన్స్. ఎస్. సో ఇది ఏంటంటే కొంచెం లార్జ్ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు బాగా ఫర్మెంట్ అవుతుంది. సో కాబట్టి మనకు ఇంట్లో కంటే కూడా కొంచెం టిఫిన్ సెంటర్లో వాళ్ళ దగ్గర కొంచెం బాగుంటుంది. అంటే వాళ్ళ క్వాంటిటీ ఎక్కువగా చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఎక్కడైనా అంటే సేమ్ క్వాంటిటీలో మనం మిక్స్ చేసుకుంటే అట్లా ఉండదా రాజు గారు? అంటే అక్కడ క్వాంటిటీ ఎక్కువైనప్పుడు దానికి కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది కదండి. సో ఎక్కువగా బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట అది. ఓకే. సో ఇంట్లో మనం తక్కువ క్వాంటిటీలో చేస్తాం. సో కాబట్టి దానికి అంత హీట్ దానికి అప్లై కాదు. సో మెయిన్ రీజన్ అది. మామూలుగా మనం బిర్యానీ లాంటివి ఏమైనా చేసేప్పుడు కూడా క్వాంటిటీ ఎక్కువది మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది, తక్కువ క్వాంటిటీ అంటే. సో మెయిన్ రీజన్ అదే అనమాట. అప్పుడైతే మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా పిండి తెచ్చుకోవాలన్నమాట ఎక్కువ క్వాంటిటీలో చేసిన వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు మనకి ఇంట్లో కూడా కరెక్ట్గా వస్తుంది. కాదు, ఇంట్లో కూడా ట్రై చేయండి. చిన్న గిన్నెలో పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీని చిన్న గిన్నెలో పెట్టుకుంటే రాజుగారు ట్రై చేయొచ్చు. పైనుంచి కూడా ఇంకేదన్నా బోర్లు ఇచ్చేస్తే, కొంచెం క్లాత్ లాగా వేసి కొంచెం బోర్లు ఇచ్చేస్తే కొంచెం వేడి అప్లై అవుతుంది కదా. సో అలా కూడా బాగా వస్తుంది. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. వేసేయండి రాజు గారు ఫాస్ట్గా. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇది ఎందుకు మనం గారెలకైతే అద్దుకుంటాం, దీనికి కూడానా? కొంచెం అండి. సో బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది కదా. సో కొంచెం మన చేతి నుంచి కొంచెం ఈజీగా ఊడి రావడానికి. మైసూర్ బోండా వేసుకోవడానికి ఏమీ లేవా రాజు గారు? లేవండి. సో ఇలా చిన్న వేస్తున్నారా?
పొంగాయి. ఇలా వేసుకుంటే రాజుగారు రాదా? రాదండి, ఆ రౌండ్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలి. ఓహో, ఇలా నొక్కాలి అయితే. ఎస్, బోండాలు భలే రౌండ్గా వస్తాయి బయట, అది ఇక్కడ కూడా అలాగే వచ్చాయి. సో అదే టెక్నిక్. ఎస్, ఇలా వదిలితే ఇలా తోకొస్తుంది అనుకుంటా. తోకొస్తుంది. సో రెండు అంటే ఈ గ్యాప్లోంచి వస్తుంది కాబట్టి కొంచెం స్మూత్నెస్ అనేది కూడా వచ్చేస్తుందండి. ఓకే, సో ఇది కొంచెం స్లో ఫైర్లో మనకి వేగాలండి. ఓకే, సో ఆ వెజిటబుల్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి కదా? ఎస్ అండి. సో మీరు కార్వింగ్ చేసేస్తారా? నేను వీటిని వేయించుతూ ఉంటాను. ఓకే, సో కీరాతో సో డాల్ఫిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కొంచెం దానికి ఆ షేప్లో వచ్చింది. ఓ అలా, అందుకని అది పెట్టుకొచ్చారా? ఎస్, బాగుంది రాజుగారు. సో ఈ మైసూర్ బోండా ఇంకా వెజిటబుల్స్ కాంబినేషన్ కాకుండా ఇంకా మనం అంటే పెద్ద దీంట్లో వెరైటీ ఏమి ఉండదేమో కదా? వెజిటబుల్స్ మార్చుతూ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక దాంట్లో రెండు చేస్తున్నానండి. అయ్యో, దాని మూతి కట్ చేసేసారా? లేదు, ఇక్కడే ఉంది. సో ఇలా రెండు వచ్చేస్తాయి మనకు. ఆహా, ఓకే. సో ఇది మనం బనానాతో కూడా చేసుకోవచ్చు అండి, లోపల ఫ్రూట్ తో. షేప్ అలా ఉంటుంది, షేప్ బాగుంటుంది. సో మిగతా ఈ కీర ముక్కతో ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పిన్స్లా వస్తాయి. సో ఇక్కడ పైన ఒకటి వస్తుంది, సో ఇక్కడ సో ఈ మైసూర్ బోండాలకు కూడా మనము వాటికి ఏదైతే చట్నీస్తో తింటామో చక్కగా అల్లం చట్నీ, టమాటో చట్నీ, సో ఈ కాంబినేషన్స్ బాగుంటాయి. బాగుంటాయి. వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నా కూడా యాక్చువల్గా అవి అలా తగులుతూ ఉంటే కూడా బాగుంటాయి కదా? ఎస్. ఓకే, ఐస్ పెట్టడానికి ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను. సో అక్కడ మిరియాలు పెడుతున్నాను అండి. రాజుగారు ఈ వాటి పక్కకు తిరగట్లేదు. ఓకేనా రాజుగారు? సో ఓకే అండి, తీసేసుకోవచ్చు. ఓకే, సో ఆ ప్లేట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారా? ఓ డాల్ఫిన్స్ రెడీయా? ఎస్. వంకాయతో చేసుకుంటే యాక్చువల్ కలర్ అట్లా ఉంటుందేమో కదా మనకి, కాకపోతే ఆ షేప్లు దొరకాలి. షేప్లు దొరకాలి. సో లాంగ్ బ్రింజాల్లో దొరుకుతుంది, సో అలా ట్రై చేసుకోవచ్చు మనం. బాగుంది రాజుగారు. వెజ్ మైసూర్ బోండా రెడీ అండి. ఓకే అండి, మరి వెజ్ మైసూర్ బోండా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మైసూర్ బోండా తయారు చేసే విధానం: ఒక పూట ముందుగా మైదాలో పెరుగు, వంట సోడా, ఉప్పు వేసి బాగా కలిపి నాననివ్వాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బోండాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ మైసూర్ బోండా రెడీ.